Good evening, my dear YouTube viewers, my friends and well-wishers. 3వ తారీఖు నాడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టైటిల్ జస్టిఫికేషన్ గురించి ఒక క్వశ్చన్ వేశాను. దాంట్లో 5వ తారీఖు 6వ తారీఖు నాకు కొన్ని మెయిల్స్ వచ్చినాయి. దాంట్లో రకరకాల వెర్షన్స్ వినిపించారు. దానికి బాధ కూడా లేదు. కొంతమంది ఏమన్నారంటే ఇట్ ఈజ్ జస్ట్ a formula. We need not make a discussion on it. From so many years, all the professors, all the PhD holders are dealing this profit and loss account statement while computing the income statement of an organization. We need not discuss on it. కొంతమంది ఏమన్నారంటే యూస్లెస్ క్వశ్చన్ ఇది, అనవసరంగా దీని గురించి టైం వేస్ట్ చేసుకోవటం, ఏదో డిస్కషన్ పెట్టి మా టైం అంతా వేస్ట్ చేసి ప్రయత్నాలు చేస్తున్నారు, వీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వీ నో ఎవ్రీథింగ్ అని కొంతమంది మాట్లాడారు. తర్వాత ఏంటంటే మీ వయసుకి మీకు తగదు, ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ మా ముందు పడేసి దీనికి ఆన్సర్ చేయండి అంటారు. దీనికి ఆన్సర్ చేస్తే మీకు 70% డిస్కౌంట్, అంటే మీ క్లాసులు నడుపుకోవడానికి మీరు ఈ ప్రయోగం చేస్తున్నారు అని కొంతమంది అన్నారు. రకరకాలుగా మాట్లాడారు. ఓకే, దాని గురించి బాధ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా నాకున్న అనుభవానికి, నాకున్న ఏజ్కి ఇంకో రకంగా నేను టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు, మీ టైంని నేను తినక్కర్లేదు. ఎందుకంటే దాదాపు మీరు యూట్యూబ్లో అన్నీ కనుక చూసినట్టయితే ఒక థంబ్నెయిల్కి లోపల ఉన్న మ్యాటర్కి ఏ విధమైన సంబంధం ఎక్కడ కూడా రిలేటెడ్, ఆ వర్డ్ ఎక్కడ ప్రస్తావన జరగదు. దాంతో ముందుగా వేలం వెరిగా దాన్నే ఓపెన్ చేస్తారు ఉంటారు. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓపెనింగ్ those were attracted by those thumbnails. కానీ నాకు మొత్తం ఇన్ని సంవత్సరాలుగా చూస్తే నా థంబ్నెయిల్స్కి లోపల ఉన్న మ్యాటర్కి అసలు ఏ విధమైన డిఫరెన్సెస్ మీకు కనబడవు. ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ వ్యూస్ ద్వారా నేను గూగుల్ నుంచి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకంటే కామర్స్ అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనేది నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో గ్రహించింది. కానీ కామర్స్ని ఎందుకు పనికిరాని సబ్జెక్టుగా, అసలు టీజింగ్ సబ్జెక్టుగా, హెడేక్ సబ్జెక్టుగా మన వాళ్ళందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ అభివర్ణించారు. ఎందుకంటే దీనికి ముఖ్యంగా ఇవాళ మనం తెలుగు అకాడమీ బుక్ రైటర్స్, దాంట్లో దాదాపు 11 మంది రైటర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో ఎడిటర్స్గా యాక్ట్ చేశారు. ఎక్కడ కూడా స్టూడెంట్ ఏమైపోతే మాకేంటో, మాకు ఒక అవకాశం వచ్చింది, మమ్మల్ని ఎడిటర్గా ఉండమన్నారు, మమ్మల్ని రైటర్స్గా ఉండమన్నారు, ఏదో రాసేస్తే అయిపోద్దన్నారు రాశారు. కానీ దానివల్ల ఏ విధమైన ఎడ్యుకేషన్ వాళ్ళకి జరగలేదు. అదే బుక్స్ను అనుసరించిన ఈ తెలుగు స్టేట్స్లో అదే పాఠాలు, అదే లెసన్స్, అదే క్వశ్చన్ రావడంతో దాన్ని అనుసరించారు. ఎక్కడ కూడా డెప్త్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. ఇంకా హెడేక్ అనేది ఫీల్ అయ్యారు తప్ప దీని యొక్క అవసరం అనేది ఎవరు గ్రహించలేకపోయారు. కానీ నేను కూడా ఒకప్పుడు ఈ కామర్స్ ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండి నేను కూడా ఇబ్బంది పడ్డ వ్యక్తిని. తర్వాత దాంట్లో ఉన్న లోతుని అర్థం చేసుకుని నా అంతటి నేను చిన్నపాటి రీసెర్చ్ వర్క్ కూడా చేసినాను. ఇవాళ డెబిట్ క్రెడిట్ ఇవాళ ఈవెన్ ప్రొఫెసర్ లెవెల్లో కూడా ఒక క్లారిటీగా ఐడెంటిఫై చేసిన సందర్భాలు లేవు. కానీ నేను డెబిట్ క్రెడిట్ని ఒక లేమ్యాన్ కూడా ఆపరేట్ చేయగలను, లేమ్యాన్ కూడా ఐడెంటిఫై చేయగలిగినంత స్టేజ్లో నేను లేమ్యాన్ పాలసీ తోటి డెబిట్ క్రెడిట్ రూల్స్ కూడా తయారు చేసుకున్నాను. ఇది గొప్పతనం చెప్పడం కూడా కాదు. తర్వాత ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టైటిల్ జస్టిఫికేషన్ అడగడానికి ఒక కారణం ఉంది. ఇవాళ చూడండి, 1494లో ఆ ఇటాలియన్ మ్యాథమెటిషియన్ మహానుభావుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ శాస్త్రంకి సంబంధించిన టెర్మినాలజీ కానివ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, దాని యొక్క అవసరాలు కానీ, అడ్వాంటేజెస్ కానీ, తర్వాత ఏంటంటే ఏ విధంగా ఒక బిజినెస్ మ్యాన్కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చాలా క్లియర్గా చాలా విషయాలు చెప్పాడు. ఆ క్లియర్గా చెప్పిన విషయాల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, రూల్స్ టు ఫాలో, రూల్స్ టు ఐడెంటిఫై డెబిట్ అండ్ క్రెడిట్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఉన్నారా. దాని తర్వాత అర్థమెటికల్ యాక్యురసీ తెలుసుకోవడం కోసం ట్రయల్ బ్యాలెన్సు, తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవడం కోసం బ్యాలెన్స్ షీటు, తర్వాత ఇన్కమ్ గురించి తెలుసుకోవడానికి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది టైటిల్స్ తయారు చేసి
మన ముందు వదిలిపెట్టాడు. కేవలం మనం చదువుకున్న రోజుల్లో సిన్స్ ఇంటర్మీడియట్ టు సిఏ ఎంతకాడికి ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి అయిపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయింది, బ్యాలెన్స్ షీట్ అయిపోయిందనే తృప్తి పడుతున్నాం తప్ప దీనివల్ల మనకి ఏమొచ్చిందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి టైటిల్ వెనుక ఒక పరమార్థం ఉంది, సింపుల్ థింగ్ ఉంది. తెలుసుకోగలిగితే బేసిక్ నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ వేసినప్పుడు కూడా బేసిక్ అకౌంటెన్సీ ఒక్కటి తెలుసుకున్నంత మాత్రాన, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, రూల్స్ టు ఫాలో టు ట్రాన్సాక్ట్, టు జర్నలైజ్ ఏ ట్రాన్సాక్షన్ అండ్ ది అకౌంటింగ్ సైకిల్, ఇవి తెలుసుకున్నంత మాత్రాన యూ కెన్ బికమ్ ఏ ప్రాక్టికల్ పెర్ఫెక్ట్ అకౌంటెంట్ అని చెప్పినాను నేను. మీరు టాలెంట్ నేర్చుకోకలేదు, ఏమి నేర్చుకోకలేదు, ఎందుకంటే దాంట్లోనే మొత్తం ఉంది. మీకు బేసిక్ నాలెడ్జే మిమ్మల్ని అకౌంటింగ్ ప్యాకేజ్ కూడా ఆపరేట్ చేసేటట్టు తీర్చిదిద్దగలుగుతుంది. ఇన్స్టిట్యూట్స్కి రావక్కర్లేదు, మా బోర్డు సలహాలు అక్కర్లేదు, సందర్భం అక్కర్లేదు మీకు. కానీ ఇవాళ జరుగుతుందంటే ఏమీ లేదు. ఇవాళ సీఏ పాస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగం సంపాదించాలని స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే ప్రాక్టికాలిటీకి దూరంగా చదువుకున్నాడు, ప్రాక్టికాలిటీకి దూరంగా కూడా సీఏ కంప్లీట్ చేసుకున్నాడు. రేపొద్దున ఒక మంచి ప్రాక్టీషనర్గా, మంచి అడ్వైజర్గా ఎదగాల్సిన వ్యక్తి ఇవాళ 25-30 వేలు జాబ్ చేస్తున్న సీఏలు ఎంతోమందిని నేను చూశాను నరా. తర్వాత నా వయసుకి, నేను 71 సంవత్సరాల వయసు ఉండి కూడా నేను హ్యాపీగా ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ ట్యాక్స్ ప్రాక్టీషనర్, ఐఎమ్ ఎర్నింగ్ ఎ గుడ్ థింగ్. నేను హ్యాపీగా ఉండగలిగాను. నాకు తెలిసింది ఏదో మీ బోటోళ్ళకి చెప్పగలుగుతున్నాను నేను. సో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. మీనింగ్ కనుక తెలుసుకోగలిగితే ఇంతే ఉందా అని అనిపిస్తుంది, కానీ ఇంతలో ఎంత ఉందనేది కూడా మనకు పూర్తిగా అర్థమైపోతుంది. దీంట్లో ఏంటంటే చూడండి, ఒక 3 హెడ్డింగ్లు తీసుకుంటే ట్రయల్ బ్యాలెన్సు, బ్యాలెన్స్ షీటు, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనుక ఒక టైటిల్స్ తీసుకున్నట్టయితే ట్రయల్ బ్యాలెన్స్లో ఏముంటుంది, మీకు మొత్తంలో మీరు రికార్డ్ చేసిన దాంట్లోంచి లెడ్జరైజ్ చేసిన అన్ని బ్యాలెన్సెస్ దాంట్లో తీసుకుంటాము. ఓన్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రూవ్ ది అథమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంతమించి ఇంకేం చెప్పదు. గణితపరమైన దోషాలు లేవని చెప్తుంది అంతే. కానీ అన్ని అకౌంట్స్ ఉంటాయి దీంట్లో క్లోజ్ కానీ అన్ని అకౌంట్స్ ఉంటాయి. అంటే నామినల్ రిలేటెడ్ అకౌంట్స్ ఉంటాయి, రియల్ రిలేటెడ్ అకౌంట్స్ ఉంటాయి, అంటే పర్సనల్ రిలేటెడ్ అకౌంట్స్ ఉంటాయి. ఇంకొక విధంగా లేమ్యాన్ అకౌంటింగ్ పాలసీలో చెప్పాలంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రైలింగ్ ది బ్యాలెన్స్, మేకింగ్ ఎ ట్రైల్ ఆఫ్ ది బ్యాలెన్సెస్. అంటే మనం చేసిన, అంటే 4లోంచి 2 తీస్తే 2 వచ్చిందని చెప్పడం కోసం, అటు రెసీట్ సైడ్ అయినా ఇటు పేమెంట్ సైడ్ అయినా చెప్పడం కోసం వీఆర్ మేకింగ్ ఎ ట్రైల్. మనం బండి టెస్ట్ చేసినట్టే ఆ ట్రైల్లో మన కరెక్ట్ గణితపరమైన ఎర్రర్ ఫ్రీ, అర్థమెటికల్ ఎర్రర్ ఫ్రీ అని నిరూపించుకున్న తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తీసుకొని అకౌంటెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయంటే ఎ స్టేట్మెంట్ విచ్ ఈజ్ విత్ ఆల్ ది ఎండింగ్ బ్యాలెన్సెస్. ఎండింగ్ బ్యాలెన్సెస్ ఏముంటాయి, ట్రయల్ బ్యాలెన్స్లోని ఎండింగ్ బ్యాలెన్సెస్ అన్ని దీంట్లో ఉండవు. ఎందుకంటే ఇక్కడ నామినల్ అకౌంట్స్లో ఉన్న బ్యాలెన్సెస్ ఆటోమేటిక్గా మీకు ఓనర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. రిజల్ట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది ఓనర్స్ అకౌంట్. రిజల్ట్ అంటే ఏంటి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, మేబీ ప్రాఫిట్ ఆర్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్, మేబీ ఎ లాస్. సో ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ అట్ ది ఇయర్ ఎండ్ టు ది క్యాపిటల్ అకౌంట్. కాబట్టి ఏంటంటే బ్యాలెన్సెస్ ఉన్నాయి ఏంటి, ఓన్లీ రియల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్సే ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే ఎ స్టేట్మెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద ఎండ్ బ్యాలెన్సెస్. ఎండ్ బ్యాలెన్సెస్ అంటే ఇవే, ఇంకేం ఉండవు, ఏ బ్యాలెన్సెస్ ఉండవు. కాబట్టి తర్వాత ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ మీన్స్ యాక్టివిటీ అకౌంట్. యాక్టివిటీ అకౌంట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు. మీరు బిఫోర్ స్టార్టింగ్ ఎ బిజినెస్ you may make an estimation, I will get 40% or 35% by starting this. ఖచ్చితంగా ఎస్టిమేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక 10-15 సంస్థల్ని ఆయన సర్వే చేసుకుంటాడు. ఒకళ్ళు 50 వస్తుందంటాడు, ఒకళ్ళు 30 వస్తుందంటారు, రకాలుగా చెప్తారు. ఒకళ్ళు మంచిది అంటారు, ఒకళ్ళు చెడు అంటారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఓకే యావరేజ్గా ఐ విల్ గెట్ 40%. అది ఖచ్చితం, 40% తగ్గదు. వెదర్ ఈజ్ గెట్టింగ్ 40% ఆర్ నాట్ అనే దానికి టు కన్ఫర్మ్ ఇది గెస్, టు కన్ఫర్మ్ ఇస్ ఎస్టిమేటెడ్ రిజల్ట్, హీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ప్రిపేరింగ్ ద ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో కనుక మీరు ఐడెంటిఫికేషన్లో తప్పు చేస్తే, ఎందుకంటే దాంట్లో పర్చేజ్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అటు సైడ్ వచ్చేప్పుడు సేల్స్ ఉంటుంది. కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఇండైరెక్ట్గా ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టినా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్గా గుర్తుపెట్టినా అండ్ మీకు గ్రాస్ రిజల్ట్ డిఫర్ అవుతుంది.
సో యూ హ్యావ్ టు టేక్ కేర్. అర్థమెటికల్ ఎర్రర్ అక్కడ రావడానికి వీల్లేదు అన్నారా. వీ హ్యావ్ టు టేక్ కేర్. సో ఆ రిజల్ట్ వచ్చింది. ఓకే, ఐ గాట్ దిస్. కన్ఫర్మేషన్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే క్లరికల్ మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటాడు కాబట్టి అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ హిజ్ ఎస్టిమేషన్ వాజ్ 5%. ఆఫ్టర్ మీటింగ్ ఆల్ ది ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ మీట్ అయిన తర్వాత ఒక 5% నికరంగా మిగులుద్ది అనుకుంటాడు. వెదర్ ఈ గాట్ 5% ఆర్ నాట్ అనేది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ కాంట్రవర్సీ ఉన్న మన డైలాగ్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నరా. ప్రాఫిట్ మరియు లాసు కలిసి ఉన్న స్టేట్మెంట్. కానీ ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది మనకి? యూ మే గెట్ లాస్ ఆర్ ప్రాఫిట్, నాట్ టూ. కానీ టైటిల్ ఏముంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అయితే దీంట్లో నెల్లూరు నుంచి సుబ్బారెడ్డి గారు ఏం రాశారంటే, ఆయన వెర్షన్ ఎలా ఉందంటే, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తాను, రెండు ఒకటి అంటారు. కానీ ఆ పెద్ద ఆయన ఎంత దూరం ఆలోచించి రీసెర్చర్స్ ఎలా ఉంటారు, రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, యూనివర్సల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా చిన్న పిల్లగాడు సబ్జెక్ట్ మీద చర్చ చేయలేని కూడా చెప్తారు. అది ఇప్పుడు రీసెర్చ్లు పిహెచ్డీలు ఇవి కాదు, అప్పుడు రీసెర్చ్లు చెప్తున్నాను నేను. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చింది, ఆయన టైటిల్కి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. అటువంటిప్పుడు ఒక టైటిల్కే మనం స్టిక్ కావాలి. ఆయన ఎందుకు చేసిండు ఆ టైటిల్? మనం అదేనే పెట్టొచ్చు ఇదేనే పెట్టొచ్చు అన్నప్పుడు మరి అంతే కంటిన్యూస్గా ఇదే పెట్టుకుంటూ పోతున్నాం కదా, అది ఎందుకు పెట్టట్లేదు ఎవరు కూడా? మనం కన్ఫర్మ్ అయ్యే ముందు ఆయన దాన్ని మనం ఇలా కూడా వాడుకోవచ్చు అనుకున్నప్పుడు ఆయన ఎందుకు పెట్టాడు అనేది మనం దీర్ఘంగా ఆలోచించగలిగితే ఆన్సర్ వస్తుంది ఖచ్చితంగా. ఆన్సర్ రాకుండా పోదు, నాకు వచ్చినప్పుడు మీకు కూడా వస్తుంది కదా. సో ఆ విధంగా ఆయన చెప్పారు. తర్వాత మన వేలేటి అజయ్, వీళ్ళిద్దరే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తోటి దీన్ని ఆన్సర్ చేయాలి, ఒక మంచి క్వశ్చన్ మన ముందు ఉంది, ఆన్సర్ చేయాలని ఆతృతతో చేసినట్టు నాకు కనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు, అవసరం అన్నట్టు మాట్లాడారు, నా వయసును కూడా తిట్టారు. సో దాన్ని నేను బాధపడలేదు, ఏం బాధపడను నేను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే టచ్లోకి వచ్చాను, మీరు టచ్లో రావడం అనేది కూడా గొప్ప. నేను దాంట్లో కూడా చెప్పాను, మీరు ఒక ఆన్సర్ చేయండి, తప్పు ఒప్పు కావచ్చు, తప్పు అయినా ఒప్పు అయినా నేను ఒక వీడియో ఎలాగా పెడతాను కాబట్టి మీరు చూస్తారని చెప్పాను. సో ఓకే, అక్కడ వరకు అయింది. అయిన తర్వాత మరి ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమన్నానంటే, నేను బేసిక్ అకౌంటెన్సీ కనుక మీరు ఖచ్చితంగా తెలుసుకున్నట్టయితే మీరు గొప్ప పెర్ఫెక్ట్ అకౌంటెంట్ అవుతారని ఒక మాట కూడా ఆ వీడియోలో చెప్పాను నేను. బేసిక్ అకౌంటెన్సీలో ఏముందండి? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, రూల్స్ కూడా ఉంది మనకి. రూల్స్లో పర్సనల్ అకౌంట్లో డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. తర్వాత రియల్ అకౌంట్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ రెండాటిలో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయండి, ఈ రెండాటిలో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ సో ఇంట్రెస్ట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అవి కూడా మనం చేద్దాం. తర్వాత నామినల్ అకౌంట్లో ఏం రాశారంటే, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్. ఇన్కమ్స్ అంటే మీ యాక్టివిటీ వల్ల వచ్చేది ఇన్కమ్, గెయిన్ అంటే అదర్ దాన్ యువర్ యాక్టివిటీ, అది అర్థం కావాలి. గెయిన్ మీన్స్ అదర్ దాన్ యువర్ యాక్టివిటీ. లాస్ అట్లనే, దానికి లాస్ కూడా ఏముంది? ఎక్స్పెన్సెస్ అంటే టు గెయిన్ రెవెన్యూ, ద ఎక్స్పెండిచర్ టు గెయిన్ రెవెన్యూ, అది ఎక్స్పెండిచర్ అయింది, ఎక్స్పెన్సెస్ అయింది. మరి లాస్ ఏంటి? అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో వచ్చింది, యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, డిప్రిసియేషన్ వల్ల కానివ్వండి, డిస్కౌంట్ ఫ్రమ్ డెటార్స్ వల్ల కానివ్వండి, తర్వాత ఏదైనా డ్యామేజెస్ వల్ల కానివ్వండి, ఇవన్నీ అట్లు మనం అనుకోకుండా వస్తుంది, మనం ఆపలేని పరిస్థితిలో ఉంటాం. యాక్సిడెంట్ మనం ఆపలేము. తర్వాత వాడు ఒక 10,000 ఇవ్వాలి, టైంలో ఆ డబ్బులు ఇచ్చాడు, గ్యారంటీ కస్టమర్ వాడు. కానీ ఏమైంది? మన పరిస్థితి మంచిగా లేకపోతే వీ ఆఫర్డ్ అవర్ సెల్ఫ్ సమ్ 500 రూపీస్ ఆర్ 600 రూపీస్. ఇది అనుకోకుండా లాస్. నిజంగా పరిస్థితులు మంచిగా ఉంటే మనం వాడిని అడగం, మనకు ఆడ ఆఫర్ ఇవ్వక్కర్లేదు, 600 రూపాయలు మనకి లాస్ వచ్చే అవకాశం లేదు. సో దిస్ ఈజ్ లాస్ మీన్స్ విచ్ ఈజ్ అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో వచ్చింది. అది అంటే ప్రతి దానికి చాలా అర్థం ఉంది. ఆ అర్థం మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అన్నారా. ఆ విధంగా కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఒరిజినల్గా అకౌంటెంట్ అంటే ఎవరంటే, నా వెర్షన్లో నేను అకౌంటెంట్ గురించి ఒక్క విషయం చెప్తాను. ఒక డాక్టరు, ఒక అకౌంటెంట్.
మీరు రెగ్యులర్గా ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తున్నారు, మీ బాడీ గురించి ఆయనకు ఒక పట్టు ఉంది. మీ బాడీ ఎలా ఉంటుందో, మీ పైకి మంచిగా కనిపిస్తున్నా కూడా మీలో ఉన్న సిమ్టమ్స్ ఆయన రికార్డ్ అయి ఉంటాయి. చూసి చూడంగానే లేదండి మీరు మీరు ఇలా ఉండట్లేదు, మీరు వాకింగ్ చేయాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, మీరు ఇలా ఉంటే లాభం లేదని మీకు చెప్పేస్తాడు చూసి చూడంగానే. ఎంతమంది పేషెంట్లు ఉన్నా ఎవరి కాళ్ళనే స్పెషల్గా గుర్తిస్తాడు. అంటే మీ బాడీ మీద ఉన్న కంట్రోలింగ్ మీ ఫిజిషియన్ గారికి తెలుసు. అట్లనే ఒక సంస్థ మీద కంట్రోలింగ్ అకౌంటెంట్ గారికి తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన డే టు డే వ్యవహారాలు ఆయన కళ్ళ ముందే జరుగుతున్నాయి. పర్చేజ్ విషయంలో కానీ, కస్టమర్స్ విషయంలో కానీ, సప్లయర్స్ విషయంలో కానీ, ఇతర ఖర్చుల వల్ల కానీ ఇవన్నీ కూడా ఆయన కళ్ళ ముందు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఆయనకి ప్రత్యేకించి దాని మీద ఒక పట్టు ఎలా ఉండాలంటే, ఊహించినట్టుగా దీంట్లో లాభాలు రాకపోవడానికి కారణం ఇదే. బిఫోర్ ఫైనలైజింగ్ ది అకౌంట్స్ యూ కెన్ గెస్. గుర్తుపెట్టుకోండి, అకౌంటెంట్ అంటే అంత ఉన్నతమైన ఆలోచన గలవాడు. ఉన్నారా? ఇప్పుడు చూడండి, డబ్బులు ఉన్నప్పుడల్లా కొంతమంది వాళ్ళ సొంత వాడకాలు వాడేసుకుంటూ ఉంటారు. అసలు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసినట్టు? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మెంట్ టు ఎర్న్ మనీ విత్ దట్. ఆ డబ్బుతోటే డబ్బు సంపాదించుకోవాలండి. మరి ఆ డబ్బుని ఇతరత్రా మళ్ళించేసుకుంటే అన్ప్రొడక్టివ్ అండ్ ప్రొడక్టివ్. అంటే మీరు ఉత్పాదకతలో పెడితే దానివల్ల ₹1 వస్తుంది, అనుత్పాదకతలో పెడితే దానివల్ల రూపాయి రాస్తారు కదా. బిజినెస్ కూడా కుంటుపడుతుంది. ఇది డ్రాయింగ్స్ వల్ల ఏమవుతుంది? అనుత్పాదకత అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ విధంగా కూడా అతను నష్టపోతాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు అకౌంటెంట్ ఎలా ఉండాలంటే ఓనర్ అని కూడా చూడకుండా, ఏమంటే మీరు ఇలా చేయడానికి వీల్లేదు, ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఆయన అప్పుడు కూడా వినకపోతే స్టేట్మెంట్ వేసి చూపించగలగాలి. చూడండి, మీరు అనుకున్నారు కదా, మీరు ఏమనుకున్నారు? 5% వస్తుంది అనుకున్నారు, ఇక్కడ వచ్చిందా చూడండి ఇక్కడ. మరి దీని కారణాలు కూడా చెప్తాడు ఆయన, ఎనలైజ్ చేస్తాడు. ఇక ఈ కారణాల వల్ల మీకు అనుకున్న ప్రాఫిట్ రాలేదు, ఇదిగో ఇంట్రెస్ట్. ఎందుకంటే మీరు డ్రాయింగ్ చేసుకోవడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోయింది. వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోవడం వల్ల యు ఆర్ ఫోర్స్ టు బ్రింగ్ లోన్స్, ఆన్ దట్ యూ పెయిడ్ ఇంట్రెస్ట్. అన్నారా? డిలేడ్ పేమెంట్స్ కూడా పెనల్ ఇంట్రెస్ట్ కట్టారు. ఇవన్నీ కూడా కారణాలు క్రోడీకరించి చెప్తాడు. సరే, ఒకసారి వినకపోయినా ఇంకోసారి ఆయన వింటాడు. అరే, మన అకౌంటెంట్ గారు తెలియగలవాళ్ళు, అకౌంటెంట్ గారు చెప్తే మనం వినాలి. ఎందుకంటే అకౌంటింగ్ స్టేట్మెంట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ సీసీటీవీ. మనం సీట్లోంచి కదలకుండా కూడా మనకు అన్ని రకాలుగా చెప్పి బోధించగలిగింది అకౌంటింగ్ స్టేట్మెంట్. ఆ అకౌంటింగ్ స్టేట్మెంట్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఇంటర్ప్రెట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఓన్లీ అకౌంటెంట్ గారికి ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. అకౌంటెంట్ అంటే చిన్న చూపు మీరు చూసుకోక్కర్లేదు. మీ ఎదుగుదల మీ దగ్గరే ఉంది, మీ ఎదుగుదల మీరు కట్ చేసుకుంటున్నారు. అకౌంటెంట్ పోస్ట్లో ఏమొస్తుంది అనుకుంటున్నారు? అకౌంటెంట్ పోస్ట్లో మీ ఉన్నతని ఇప్పుడు నన్ను తీసుకోండి. సిన్స్ ది బిగినింగ్ నేను ఇంతవరకు ఎక్కడ ఉద్యోగం చేయలేదు. ఐఎమ్ ఏజ్డ్ అబౌట్ 71 years. నేను క్లాసులు చెప్పుకుంటాను, దానివల్ల సంపాదించుకుంటాను. కన్సల్టెన్సీ చేస్తాను, దానివల్ల ఈవెన్ అకౌంట్స్ కూడా చేస్తాను, దానివల్ల సంపాదించుకుంటాను. నేను రెస్ట్లెస్ కానీ, అంటే 24 గంటలు పని చేయను. మార్నింగ్ మీకు 7కి స్టార్ట్ అయితే నైట్ 11 వరకు ఏదో ఒక యావిగేషన్లో ఉంటాను. టైం అనేది నేను ఆ విధంగా యూటిలైజ్ చేసుకుంటాను. ఆదివారం లేదు, అమావాస్య లేదు. ఈ వయసు ఉన్నోడికి నాకు నేనే ఎందుకు అంటే బతకడానికి లేక కాదు, సద్వినియోగపరచుకోవాలి. మానవ జన్మ చాలా గొప్పది. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్, టైం ఈజ్ మనీ. సార్ దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం ఎందుకు? ఇప్పుడు చూడండి, కోవిడ్ చెడు అంటున్నారు, కానీ మంచి కూడా చేసింది. కానీ ఆ మంచి మనం వాడుకోకపోతే అది చెడుగానే చెడు ప్రభావం మనమే ఉంటుంది. సో దీనికి మీకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. ఆ లివింగ్ ఎగ్జాంపుల్ తోటి నా జస్టిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దరు. ఎందుకంటే లివింగ్ ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, నేను మా దగ్గర ట్రైనీస్కి మేము ప్రాబ్లమ్స్ ఇచ్చాము. తర్వాత ఏంటంటే మైన్ ఈజ్ ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ గివింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఎందుకంటే మా దగ్గర క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఆ క్లయింట్ ఫైల్స్ తోటే మేము అన్నీ చేస్తాం. కాబట్టి ఏంటంటే మీకు ఇక్కడ మా ట్రైనింగ్లో ఏవైతే మీరు వర్క్ చేస్తారో అదే ట్రైనింగ్ రేపొద్దున మీరు ఎక్కడ జాబ్కి వెళ్ళినా మనకు వస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఒరిజినాలిటీ ఏదో మనం బీకామ్లోనూ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొని చెప్పడం కాదు. ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియకపోతే ఈవెన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్లు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. అసలు డిప్రిసియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారో కూడా చెప్పని మహానుభావులు ఉన్నారు. సో మీకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ తోటి నేను ఐ విల్ లెట్ యు నో. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అయితే మీకు నేను దీంట్లో సాత్వికి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఫర్మ్ను తీసుకుని దీంట్లో నేను ఒక వర్క్ చేయించాను. దీంట్లో 2019-20లో వర్క్ అయింది. దీంట్లో చూడండి,
మీకు మీకు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ దెన్ ఐ విల్ సెండ్ ది డాక్యుమెంట్. దీని గురించి డాక్యుమెంట్ సరిగ్గా కనపట్టలేదనో అదని మీరు యూ నీడ్ నాట్ ఫీల్, ఇట్ విల్ బి సెండ్ టు యూ ఇఫ్ రిక్వెస్టెడ్. సో ఇవన్నీ కూడా దీంట్లో ఈయన కాంట్రాక్టరు కాకుండా ఆయన ట్రేడర్ కూడా, అంటే కాంట్రాక్ట్ రిసీవ్స్ ఉన్నాయి, తర్వాత సేల్స్ కూడా ఉన్నాయి. సో అట్లనే మీకు కాంట్రాక్టర్ కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవన్నీ ఉంటాయి. తర్వాత పర్చేజ్ అకౌంట్ ఉంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, క్లోజింగ్ స్టాక్స్ ఉన్నాయి. తర్వాత ఈయనకి రిజల్ట్ ఎలా వచ్చిందంటే గ్రాస్ ప్రాఫిట్ మీకు 28,88,051 రూపాయలు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది దానికి. ఏమండి ఈ బిజినెస్ చేయటం వల్ల మీకు ఎప్పుడు చూడండి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్నారా దీంట్లో మీకు ఈ 28,88,051 రూపాయలు వచ్చింది. నిజంగా ఇది యాక్టివిటీ. ఏమండి ఈ యాక్టివిటీలో ఎక్స్పెండిచర్ ఎంత అయిందంటే 29,17,199 రూపాయలు. నిజంగా ఈయన బిజినెస్ చేయదు, యాక్టివిటీ అంటే బిజినెస్సే కదా, అంటే ఈయన బిజినెస్ చేయటం వల్ల ఈ గాట్ ఏ లాస్, ఈ గాట్ నెట్ లాస్. ఎందుకంటే 29,17,000 ఖర్చు అయింది, 28,88,000 రూపాయలు ఆదాయం వచ్చింది గ్రాస్ ప్రాఫిట్. సో దానివల్ల ఇతనికి మెయిన్ బిజినెస్ లాస్లో ఉంది. కానీ అనుకోకుండా ఇతనికి కొంత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చింది టు ద ట్యూన్ ఆఫ్ 3,77,786. దాంట్లో ఏముంది, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మన క్రెడిటార్స్ నుంచి, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డిఆర్ మన దగ్గర సెక్యూరిటీ ఎఫ్డిఆర్ ఉంది, దాని మీద మనకి ఇంట్రెస్ట్ అప్రూవ్ అయింది. పర్చేజ్ డిస్కౌంట్ మనకి 1.75 పర్చేజ్ డిస్కౌంట్ వచ్చింది. తర్వాత స్క్రాప్ అమ్మాము. ఇప్పుడు కాంట్రాక్టులు కదండి, ఇనుప మొక్కలు తర్వాత సిమెంట్ గోతాలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ స్క్రాప్ సేల్స్ కొనుక్కుంటే ఇవన్నీ 3,77,000 అయింది. అంటే ఇది కూడా ఇప్పుడు ఏంటంటే దీంట్లో జరగాల్సింది ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మైనస్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. అప్పుడు ఏంటంటే మీకు ఎండ్ రిజల్ట్ ఇక్కడ ఎక్కడ ఉందండి, 3,48,638 రూపీస్ మీకు ఉంది. ఇది మేనేజ్మెంట్ చూస్తే ఐ గాట్ 3,48,638 రూపీస్ ప్రాఫిట్, వెరీ గుడ్ ప్రాఫిట్ అనుకుంటాడు. కానీ ఈ ప్రాఫిట్ మనల్ని మిస్ప్రైజ్ చేస్తుంది. తర్వాత ఏంటంటే దీంట్లో నిజాలని దాచిపెట్టి ఇదిగో ఈ లాభం అని చూపిస్తుంది. కానీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆర్ నాట్ డెఫినెట్. సపోజ్ చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్ మే నాట్ బి దేర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఇంట్రెస్ట్ అన్న ఎఫ్డిఆర్ ఇప్పుడు ఏప్రిల్లోనో మేలోనో నేను దాన్ని తీసేసుకున్నాను అనుకోండి, క్యాన్సిల్ చేసుకుంటే అసలు ఇంట్రెస్ట్ అన్న ఎఫ్డిఆర్ ఎక్కడ ఉండదు కదా. తర్వాత పర్చేజ్ డిస్కౌంట్ రాకపోవచ్చు కదా. తర్వాత నా కాంట్రాక్ట్ వర్క్ అయిపోయింది, స్క్రాప్ సేల్స్ అకౌంట్ ఉండవు కదా. అంటే 3,77,000లో నాకు ఒక 60,000 70,000 ఉండొచ్చు, లేకపోతే జీరో కూడా కావచ్చు. ఇదే తరహాగా ఉన్న బిజినెస్ కనుక చేసినట్టయితే ద రిజల్ట్ విల్ బి నెట్ లాస్. అయితే ఓనర్కి మీరు చెప్పాల్సింది ఏంటంటే, సార్ మీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఊహించి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో ఉన్న రిజల్ట్ నిజమైన రిజల్ట్ కాదు. ఇగో ఈ విధంగా మీకు లాసే వచ్చింది బిజినెస్లో, కానీ మీ లాస్ని ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కప్పిపెట్టినాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎప్పుడు డెఫినెట్ కాదు. కాబట్టి ఏంటంటే దీంట్లో కొన్ని ఎక్స్పెండిచర్స్ మీరు తగ్గించుకోగలిగితే ఇది ప్రాఫిట్లోకి వెళ్తుంది, మీరు ఊహించిన ప్రాఫిట్లోకి వెళ్ళొచ్చు. సరే ఇప్పుడు మీరు ఏమీ చేయలేని పొజిషన్ కాబట్టి, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రన్నింగ్ ఇయర్లో అయినా రేపు 1 ఏప్రిల్ నుంచి అయినా ఏ హెడ్ని మీరు మినిమైజ్ చేద్దాం, ఏ హెడ్ని మనం రైట్ ఆఫ్ చేసేద్దాం, అసలు లేకుండా ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఉందనుకోండి, మనం జాగ్రత్తగా డ్రాయింగ్స్ తగ్గించుకున్నట్టయితే, పూర్తిగా మానుకోమని కాదు, కొన్ని అసలు ఇంపార్టెంట్ నెసెసిటీస్ మాత్రమే వాడుకుని మిగతాది పెట్టుకోవడం, లేకపోతే ఏదైతే మీరు వాడుకున్నారో ఇప్పుడు దాకా అది అడిషనల్ క్యాపిటల్గా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసేసారనుకోండి, నిజంగా మీరు ఏదైతే ఊహించుకుని వ్యాపారం పెట్టారో దాని రిజల్ట్ మీరు కళ్ళ చూడగలుగుతారనేది మన అకౌంటెంట్గా మన బాధ్యత. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే, జూనియర్ అకౌంటెంట్ నాకు ఇచ్చిన ఎంట్రీస్ అయిపోయినని ఆయన వెళ్ళిపోతాడు. సీనియర్ అకౌంటెంట్ కూడా కాసేపు ఎండి గారి దగ్గర కౌలు చెప్పడం, ఆడిటర్ గారి దగ్గరికి కౌలు చెప్పడం. కానీ మన ఎదుగుదల ఎవడో చూడండి, మన ఎదుగుదల మనమే చూసుకోవాలి. అసలు దీంట్లో ఏముంది అనేది కనుక మనం గ్రహించడానికి పాత రోజులు మర్చిపోండి. మీరు బీకాము ఎంకాము ఏదైనా చదవండి, మీరు మర్చిపోండి. ఇప్పటి నుంచి అయినా మీరు ప్రాక్టికాలిటీలో ఉంటే మీరు ప్రతి ఐటమ్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. చిన్న నేను ఇచ్చాను కంక్లూజన్ ఏమి ఇచ్చాను, రిజల్ట్ యాజ్ పర్ P&L, యాక్టివిటీ నెట్ రిజల్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి
29, 17, 199లోంచి 28,88 వస్తే 29,148 నెట్ లాస్ వచ్చిందండి. సో యాక్టివిటీగా మీరు అనుకున్నది రాలేదు ఇక్కడ. తర్వాత నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ స్టేట్మెంట్ ఏముందండి, 3,77,786 లోంచి ఈ లాస్ కూడా తీసేయాలి కదా. 3,29,148 తీసేస్తే 348,638 మీకు పైన కనిపిస్తే నెట్ ప్రాఫిట్ సరిపోయింది కదా. సో ఇక్కడ నేను కంక్లూజన్ ఏమి రాశాను, ది ఒరిజినల్ బిజినెస్ యాక్టివిటీ resulted in loss amounting to 29,148, but due to the receipt of indirect income, that is gain, it was resulted in profit. The accountant is at response to intimate the truth to the organizer, proprietor, partner, ఎవరైతే to enable him to act carefully in future. జరిగిపోయింది ముందు రోజుల్లో జాగ్రత్తగా to get the estimated result expected అని ఏదైతే ఊహించుకున్నాడో దాని రిజల్ట్ రావడం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అంటే మీరు ఉద్యోగంలో చేరారు, మీకు 10,000 రూపాయలే జీతం, కానీ ఇటువంటి తెలివితేటలు చూసిన తర్వాత మిమ్మల్ని రేపొద్దున ఉద్యోగం మాంతానున్నా కూడా నోబడి విల్ అలౌ యూ. ఎందుకంటే ఒక తెలివిమంతుడిని వదులుకోకూడదు. మీ యొక్క డిమాండ్స్ ఏంటో ఆయన చూసుకుంటాడు, మీ వెల్ఫేర్ ఆయన కేర్ఫుల్గా చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు. మీరు కూడా ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్, మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా ఒరిజినల్ ఎక్స్పోజర్ సంపాదించుకునేంత గొప్పవాళ్ళు అవుతారు. మీరు నిజమైన యూనివర్సిటీ ఆఫ్ లెర్నింగ్ ఏంటో తెలుసంట మీ వర్కింగ్ ప్లేస్. అబ్బా ఈ బరువు అంతా మొయ్యాలనుకోవడం కాదు, ఎంత బరువైనా మొయ్యండి మీరు, అదే మీ జీవితం. కాబట్టి ఏంటంటే మీరు ఎంత నేర్చుకోగలిగితే అంత మీరు పైకి వెళ్ళగలుగుతారు. నేను ఇప్పుడు నా క్వాలిఫికేషన్ చూడండి, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఏ బీకామ్ గ్రాడ్యుయేట్, కంప్లీటెడ్ ఇన్ ది ఇయర్ 1972. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా ఉద్యోగం చేసే ప్రయత్నం చేయలేదు. ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేశాను, కానీ ఎక్కడా కూడా ఎంప్లాయీగా మాత్రం పనిచేయలేదు. ఇవాళ నా దగ్గర సిఏ క్యాండిడేట్స్ కూడా స్టూడెంట్స్గా ఉన్నారు. అంటే గొప్పతనం అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ మీద నాకున్న ఇంట్రెస్ట్ ఇది ఎంతో సులువనేది నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా ఈజియెస్ట్ సబ్జెక్టు, ఒకదానికి లింక్ ఉందండి. ఈ సబ్జెక్టులో ప్రతిదానికి లింక్ ఉంది. ఆ లింక్ను అర్థం చేసుకుంటూ పోగలిగితే మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. మీరు ఉన్నారా, మీరు అకౌంటెంట్ కావాలని ఆతృతతోటి మీరు కామర్స్ స్టూడెంట్స్ అయి ఉన్నట్టయితే అకౌంటెంట్ అవ్వడానికి నా బోటెడ్ ప్రోత్సాహం కూడా అక్కలేదు. మీ ముందున్న సబ్జెక్టే మిమ్మల్ని ఎదుగుదల చేస్తుంది, మీరు డెఫినెట్గా డెవలప్ కాగలుగుతారు. సో నేను దీంట్లో ఇలా ప్రాఫిట్ అండ్ ఏమైనా మన సుబ్బారెడ్డి గారు మీరు అటు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కరెక్టే, ఇటు ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ కరెక్టే అన్నారు. కాదు, ఎందుకంటే పెద్ద ఆయన చెప్పిన దానికి ఒక అర్థం నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు ఎంతవరకు క్యాచ్ చేశారో నాకు తెలియదు, నా వరకు నేను ఇక్కడ చెప్పగలిగాను. కాకపోతే ఏంటంటే ఈ డిస్కషన్ ఇంతవరకు ఎక్కడ జరుగుండలేదు. మీరు కావాలంటే నెట్ వెరిఫై చేసుకోండి, ఎక్కడ కూడా ఇటువంటి డిస్కషన్ జరగలేదు. ఎవరు నన్ను విమర్శించినా ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నాకు తెలిసింది మీ అందరికీ చెప్పాలనుకున్నాను. మీకు నచ్చింది అనుకోండి, యూ ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్ సర్కిల్, అదర్వైజ్ కామ్ అయిపోండి. లేకపోతే మాస్టర్ మీరు మా టైం అమూల్యమైన టైంను సర్వనాశనం చేశారని కామెంట్ పెట్టండి. నేను దేనికైనా సంతోషపడతాను, ఎందుకంటే నేను ఏదైతే విషయం అనుకున్నానో ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకెళ్ళగలగాలనే తృప్తి నాకు దక్కాలి అంటే ఖచ్చితంగా మీరు ఏదో విధంగా కామెంట్ చేయాలి. తర్వాత ఇంకొకటి, మీకు అజయ్ గారికి సుబ్బారెడ్డి గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీలో ఆన్సరు, మీరిద్దరు రాసిన ఆన్సరు అంటే నా అభిప్రాయం ప్రకారం పూర్తిగా 100కి 100 పాళ్ళు కలవకపోయినా మీరు సబ్జెక్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ తోటి మీరు ఆన్సర్ చేశారని అనుకుంటాను. నేను ఖచ్చితంగా అదే జరిగింది మీకు. ఎందుకంటే ఇటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా చాలా మంచి గుణం అంటాను నేను. ఎందుకంటే ఎవరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయండి, ఎందుకంటే మీలో ఉన్న శక్తిని ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు అవుతుంది. మీరు టైం వేస్ట్ చేసుకోలేదు, మీరు గతంలో నేర్చుకున్నది రివైజ్ చేసుకున్నారు, అది అలా సాటిస్ఫాక్షన్ కండి. కాబట్టి ఏంటంటే మీరు నాతోటి స్వయంగా టెలిఫోన్లో మాట్లాడండి, ఇవాళ కానీ రేపు కానీ. నాకేంటంటే ఐఎమ్ ఆఫరింగ్ 70% డిస్కౌంట్ ఆన్ టాలీ కోచింగ్. ఎందుకంటే నేను ట్యాక్సేషన్, జిఎస్టీ, ఇన్కమ్ టాలీ అన్నీ ఒరిజినల్ ఎక్స్పోజర్ తోటి. ఎందుకంటే సిస్టమ్ కూడా పూర్తిగా మారిపోయింది. కంప్లీట్ మీరు కన్సల్టెంట్ కావాలంటే దానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం, మీ అందరికీ ఒక 1 ఇయర్ పాటు సపోర్ట్ ఇవ్వడం కోసం నేను ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇవాళ చాలామంది నాకు మా శిష్యులే
రకరకాల ఏరియాలో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఆనందంగా ఉంది నాకు. కాబట్టి ఏంటంటే మీరు టాలీ వరకే మీకు కన్సెషనల్ రేట్లు కూడా నేను ఆఫర్ చేయగలుగుతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు జాయిన్ విత్ మీ. కాకపోతే ఇంకా నేర్చుకోవాలని ఆతృత ఉన్నా, నా మోటివేషన్స్ మీద మీకు నమ్మకాలు ఉన్నా కూడా మీరు నాతో టెలిఫోన్లో మాట్లాడండి. ఆ వివరాలు నేను చెప్తాను. దాని ప్రకారం చేస్తారని ఆలోచించుకుంటూ, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీలాంటి వాళ్ళు ఒక 10 మంది దొరికితే ఒక చిన్న గ్రూప్ లాంటిది మెయింటైన్ చేద్దాం. సో మెనీ పాయింట్స్ టు బి డిస్కస్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. ఎన్నో పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర, మన సబ్జెక్ట్లో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేద్దాం. మనకు మనం ఎదుగుదలకి మీతో పాటు నేను కూడా ఉంటాను. కాబట్టి ఏంటంటే నన్ను ఏజ్డ్ అనుకోక్కర్లేదు, మీతో సమానమైన వయస్కుడిని అనుకోండి ఈ డిస్కషన్ అప్పుడు మాత్రం. కాబట్టి ఏంటంటే యూ ఫీల్ ఫ్రీ టు డిస్కస్ ద రిలేటెడ్ థింగ్స్ at any time from your end. Thank you very much. Good day.